హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ అండి. చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అదేవిధంగా లొకేషన్ కూడా సూపర్ ఉంది. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ హైవే కనబడుతుంది కదా, చూడండి. ఈ హైవే అనేది కరీంనగర్ టు సిద్దిపేట హైవే. ఈ హైవే నుంచి మళ్ళీ విలేజ్లోకి మెయిన్ రోడ్డు, డాంబర్ రోడ్ ఉంది. ఆ పొలం వచ్చేసి విలేజ్ లో ఆల్రెడీ సీసీ రోడ్ కూడా ఉంది. పొలం దగ్గర దాకా డైరెక్ట్ పొలంలోకి సీసీ రోడ్ కూడా ఉంది. సో ఈ వీడియోను ఒకసారి లొకేషన్ చూసే ముందు ఈ ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నాకు ఫోన్ చేసి టెలిగ్రామ్ ద్వారా నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, సార్ మీరు వీడియో అనేది మేము చాలా లేట్ గా చూడడం జరుగుతుంది, అసలు కారణం ఏంటి అంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. ఆ వెళ్ళకపోని కారణం ఏంటి అంటే వాళ్ళు బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం లేదు. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఆ బెల్ ఐకాన్ అనేది ఎవరైనా క్లిక్ చేశారా, ఎవరైనా మర్చిపోయారా? క్లిక్ చేయని వాళ్ళు ఉంటే క్లిక్ చేయండి. ఇక వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కావాలి అనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. చూసారుగా, ఇంతకుముందు హైవే నుంచి ఇది విలేజ్ లోకి మెయిన్ రోడ్ అన్నట్టు ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అక్కడ విలేజ్ దగ్గరలో రైస్ మిల్ కూడా ఉన్నాయి, డెవలపింగ్ ఉంది పూర్తిగా. ఈ రోడ్డు అంటే మన ల్యాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ హైవేకి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి రైస్ మిల్ దగ్గరికి వెళ్తుందండి. ఇది వచ్చి అంటే మన ల్యాండ్ దగ్గర తీసుకెళ్తుంది డైరెక్ట్ విలేజ్ లోకి. ఇవన్నీ చుట్టుపక్కల పొలాలు, చాలా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ఉంది. వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం తీసుకువెళ్లే ల్యాండ్ లోకి. ఇది వచ్చేసి విలేజ్ ఎంట్రన్స్ అండి, టోటల్ విలేజ్ ఎంట్రన్స్. ఈ విలేజ్ నుంచి హైవేకి 2 కిలోమీటర్స్ మాత్రమే, మెయిన్ హైవేకి. ఆ హైవేలో కూడా ఒకటి కార్నర్ సైట్ ఆల్రెడీ ఒక 4 ఎకర్స్ అమ్మేది ఉంది. ఆల్రెడీ దాని డీటెయిల్స్ ఇంకా మనకు రాలేదు. సో వచ్చేటతో మీకు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించిన ఫస్ట్ హైవేలో ఉన్నటువంటి కార్నర్ సైటే. ఇది ఇక్కడ నుంచి ఇది విలేజ్ అండి. ఈ విలేజ్ లో ఇది సీసీ రోడ్డు, డైరెక్ట్ లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ నుంచి మన అంటే విలేజ్ స్టార్టింగ్ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఒక 500 మీటర్స్ దూరంలోనే మనకు ల్యాండ్ అనేది ఉంటుంది. విలేజ్ లోపల నుంచి వచ్చాం కాబట్టి ఇదంతా తిరగాల్సి వస్తుంది. లేదు అంటే ఆల్రెడీ మన డాంబర్ రోడ్, ఇంతకుముందు బీటీ రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్ ఒక 200-300 మీటర్స్ దూరమే ఉంటుంది. సో ఇది సీసీ రోడ్డు, ఇది పొలం దగ్గరికి వెళ్తుంది, డైరెక్ట్ పొలం దగ్గరికి. పక్కపొంటి కూడా పొలాలు ఉన్నాయి అన్ని. ఇది సీసీ రోడ్డు, ఎక్సలెంట్ బిట్ అండి. ఎవరికైనా ఈ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు. మీరు ఆ టెలిగ్రామ్ లింక్ ను క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇదంతా సీసీ రోడే అండి. టోటల్ చుట్టుపక్కల కూడా అన్ని పొలాలు ఉన్నాయి, పంటలు వేయడం జరిగింది. అటు పత్తి, ఇటు నాటు అనుకుంటా. టోటల్ మన విలేజ్ లో నుంచి ఒక 500 మీటర్స్ దూరం ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మన బీటీ రోడ్ నుంచి కూడా డైరెక్ట్ పొలానికి ఒక 200-300 మీటర్స్ దూరమే ఉంటుంది. మనకు వే కావాలి కాబట్టి ఊళ్ళో నుంచి రావడం జరిగింది. సో ఇది ఇక్కడ ఎల్లమ్మ గుడి కూడా ఉంది ఆల్రెడీ. ఈ ఎల్లమ్మ గుడిని ఆనుకొనే మన ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది ల్యాండ్ అండి, ఇది ల్యాండ్. ఇది ఎల్లమ్మ గుడి ఇప్పుడు చూసారు కదా, ఇది ఆ ఎల్లమ్మ గుడికి బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది 3 ఎకరాల 20 గుంటలు ఉందండి. 3 ఎకరాల 20 గుంటల బిట్టు. అక్కడ నాటేసింది కూడా ఇదంతా ఇంక్లూడింగ్. ఇక్కడ పక్కకు చెట్లు కనిపిస్తుంది, అది బాయి. సో ఇందులో బోర్ అనేది లేదు, టోటల్ రెడ్ సాయిల్. ఈ బాయ్ అనేది ఈ 3 ఎకరాలన్నర పొలానికి ఆల్రెడీ నీళ్లు అందిస్తా ఉంది. సో ఈ పొలంలో అన్ని రకాల పంటలకు అనుకూలము, అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. కాకపోతే ఫార్మర్ మాత్రం ఎప్పుడు నాటేస్తా ఉన్నాడు.
ఇది పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ఎవరైనా తీసుకున్నా కానీ చాలా తక్కువ రేట్లో ఉంది. మళ్ళీ ఈ రోడ్కు రైట్ సైడ్ లో కూడా మెయిన్ బీటీ రోడ్ ఉంటుంది. అది కూడా ఈ పొలానికి ఒక 200-300 మీటర్స్, అంటే టోటల్ ఈ పొలం చుట్టూ కూడా బీటీ రోడ్ ఉన్నట్టే. మనకు అటు సైడ్ కనిపిస్తుంది అక్కడ ఇల్లు, అక్కడ బీటీ రోడ్ ఉంటుంది. ఆ బీటీ రోడ్డు అది డైరెక్ట్ సిరిసిల్లకి వెళ్తుంది. సిరిసిల్ల అంటే మెయిన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. సో ఎవరైనా తీసుకుంటే డైరెక్ట్ వాళ్ళ కారు డైరెక్ట్ పొలంలో ఆపుకునే ఫెసిలిటీ కూడా ఈ ల్యాండ్కు ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది ల్యాండ్. నాటేసిన కాడికెళ్ళి ఇదంతా ల్యాండ్. ఈ ల్యాండ్ కనుక చూసినట్టయితే దీని యొక్క డాక్యుమెంట్స్ కనుక మనం వెరిఫై చేసాం ఆల్రెడీ. 3.5 ఎకరాలు, 3 ఎకరాల 20 గుంటలు ఆల్రెడీ పట్టా పాస్బుక్ పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కొత్త పాస్బుక్ ఫార్మర్ దగ్గర ఉంది. ఆల్రెడీ రైతు బంధు కూడా రావడం జరుగుతూ ఉంది. రైతు బీమా కూడా ఫార్మర్కి ఉంది. టైటిల్ అయితే క్లియర్ గా ఉందండి, వెరిఫై చేయడం జరిగింది. ఇక ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సిద్దిపేటకు 30 కిలోమీటర్స్ వస్తుందండి. సిద్దిపేట హెడ్ క్వార్టర్స్ కి 30 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ కి ఒక 15 కిలోమీటర్స్ వస్తుందండి. 15 లోపే ఉంటుంది, దాదాపు 15 కూడా ఉండదు, 15 బిలోనే. మీరు ఒకసారి చూసుకోవచ్చు. సిద్దిపేటకి అయితే 100% 30 కిలోమీటర్స్ వస్తుంది. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ కి 15 కిలోమీటర్స్ లోపల. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ హాట్ కేక్ లెక్క అమ్మనికి సిద్ధంగా ఉంది. ఈ ల్యాండ్ యొక్క ప్రైస్ వచ్చేసి 22 lakhs చెప్తా ఉన్నాడు ఫర్ ఎకరా. ఒక ఎకరానికి 22 లక్షలు మనకు ఫార్మర్ చెప్తా ఉన్నాడు. ఇది నెగోషియబుల్ రేట్, మనకు ఫిక్స్ రేట్ కాదు. కూర్చుంటే సెట్ అవుతుంది. కాకపోతే మన ఫార్మర్ మాత్రం ఆల్రెడీ కొంచెం ఎమర్జెన్సీలోనే అమ్ముతున్నాడు. తక్కువ రేటే, అంటే ఆ ఏరియా బట్టి చూస్తే, ఆ ల్యాండ్ లొకేషన్ బట్టి చూస్తే చుట్టుపక్కల వాళ్ళు ఆల్రెడీ 30 lakhs పర్ ఎకర్ కూడా కొన్న సందర్భాలు ఉన్నాయి. కొన్న ల్యాండ్లు ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా 30 lakhs పర్ ఎకర్ కొన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పొలానికి మాత్రం నీరు ఫెసిలిటీ అనేది బావి ద్వారానే అందుతూ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగుంది, నో టెన్షన్ వాటర్ పర్పస్ లో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తే మీరు ఒక 1 month తర్వాత కనుక వీడియో చూస్తే మీకు ఆల్రెడీ ఈ వీడియోలో ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ సేల్ అయి ఉండొచ్చు. సో నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడే మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ రావాలంటే మాత్రం మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, లేదా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ల్యాండ్ కొనాలనే ప్లాన్ లో ఉంటే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను రోడ్ అనేది ఎలా అంటే, ఎల్లమ్మ గుడి బ్యాక్ సైడ్ ఒక 30 meters మాత్రమే మనకు మట్టి రోడ్ ఉంటుంది. మిగతా ఎల్లమ్మ గుడి దాకా ఆల్రెడీ సీసీ రోడ్ ఉంటుంది. సో చూడండి, చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఆ ఎల్లమ్మ గుడి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకు ఒక 30 meters వరకు కూడా ఆల్రెడీ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. అది అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది. సో ఒక 30 meters మాత్రమే మనకు మట్టి రోడ్డు, మిగతాదంతా సీసీ రోడ్. ఎల్లమ్మ గుడి దాకా సీసీ రోడ్డే ఉంది. ఈ 30 meters అనేది ఓన్లీ మట్టి రోడ్డు. దాన్ని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. మనకు కార్ డైరెక్ట్ పొలంలో కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, జెన్యూన్ కస్టమర్ ఉంటే మాత్రం కాల్ చేయండి. అనవసరంగా మీరు ఫేక్ కాల్స్
అంటే టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.